మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గతంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చారు. దానికంటే ఘనంగా ఆ రికార్డును బ్రద్దలు కొట్టే విధంగా ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి తీర్పును మళ్ళీ ఇచ్చారు. అప్పుడు అహంకారపూరితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ బర్తరఫ్ చేస్తే అహం దెబ్బతిన్నటువంటి వాళ్ళ కోరికని భిన్నంగా చేసినటువంటి తెలుగు వారికి అవమానం చేసినటువంటి తెలుగు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి సందర్భంలో తెలుగు ప్రజలందరూ ఉమ్మడి రాష్ట్రంలో అతి తక్కువ మెజారిటీని కాంగ్రెస్ కు అతి తక్కువ సీట్లను కాంగ్రెస్ కు కట్టబెడితే ఇవాళ మళ్ళీ ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా కేవలం 11 సీట్లను మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇచ్చి ఇవాళ మరొక రికార్డు. ఆ రోజు ఇందిరాగాంధీ అహంకారానికి ప్రతీకగా ప్రజలు తీర్పు చెబితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ప్రతీకగా వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అహర్నిశలు శ్రమించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అవమానం చేసి అసెంబ్లీ బయట ఆయన ఏడ్చేటటువంటి పరిస్థితికి దిగజార్చే విధంగా అవమానం చేస్తే ఆ అవమానానికి ప్రతీకారం ప్రజలు ఇవాళ తీర్చుకున్నారు. ఎన్నడూ లేనటువంటి విధంగా నీకు 11 మాత్రమే సీట్లు ఇచ్చారు. కాబట్టి అహంకారపూరితంగా ప్రవర్తించినటువంటి ఏ నాయకులైనా ఈ ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించలేరు. అందుకు ఉదాహరణ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనాయి. ప్రజలందరూ కూడా భయం గుప్పట్లో ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామా అన్నటువంటి దాంతో ఇవాళ ఎన్నికల కోసం వేచి ఉన్నారు. మనం కూడా గతంలో మాట్లాడుకున్నాం. ఎన్నికలు వస్తాయా బంగాళాఖాతంలో వేచి చూడాలన్నటువంటిది మనం ఇక్కడ కూడా మాట్లాడుకున్నాం. అదే ఎన్నికల దాకా వేచి చూశారు. ఇవాళ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ విజయానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరంటే కనుక మా లోకేష్. మొత్తం జనాభాలో 60% యువతలందరినీ కూడా యువత పట్ల ఏం అన్యాయం జరుగుతూ ఉంది, యువతకు ఏం అవసరము అనేటువంటి విషయాలు కనుక్కోవడానికి యువగళం పాదయాత్ర అనేటువంటిది ఇవాళ ఇంతటి ఘన విజయానికి కారణం. ఆ రోజు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మీరు కనుక గమనిస్తే స్వచ్ఛందంగా బయట దేశాల నుంచి బయట ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 30 లక్షల మంది స్వచ్ఛందంగా సొంత ఖర్చులు పెట్టుకుని ₹1 లక్ష ఛార్జీలైనా పెట్టుకొని ఇచ్చి ఇవాళ ఓటు చేయడం వల్ల ఇవాళ అంతటి స్థాయి ఘన విజయం మేము సాధించినాం. దీనికి స్ఫూర్తి చెప్పినటువంటి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కష్టకాలంలో నిలబడినటువంటి ప్రతి కార్యకర్తకి, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటే కేసు పెడతారు, తెలుగుదేశం గురించి మాట్లాడితే కొడతారు, చంపేస్తారు, తెలుగుదేశం గురించి మాట్లాడితే రేషన్ కార్డు కట్ చేస్తారు, తెలుగుదేశం గురించి మాట్లాడితే ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళనతో బిక్కుమన్నటువంటి సమయంలో కూడా ఎంతో తెగువ చూపించి ఇవాళ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఇంకొకటి ఈ రాష్ట్రానికి ఆల్టర్నేట్ అవుతుంది, ఆదర్శం అవుతుంది, తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెగించినటువంటి ప్రతి కార్యకర్తకి మేము ఇవాళ పాదాలు పొందనాలు తెలియజేస్తూ ఈ విజయాన్ని వారికి కూడా అంకితం చేసుకోవచ్చు. ఇంతటి ఘన విజయం సాధించడానికి సమిష్టి కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా మరొకసారి పేరు నా అభినందనలు తెలియజేస్తూ మా కర్తవ్యం చాలా ఉంది. ముఖ్యంగా లోకేష్ బాబు గారి యుగల పాదయాత్రతో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మ్యాప్ తయారు చేసుకున్నారు. ఇంకా మేమందరం కూడా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొని అధ్వానమైనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికి పునరుద్ధరితామని చెప్పి అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నింపడానికి లోకేష్ బాబు, చంద్రబాబు గారి యొక్క ఆదర్శాలతో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని ఇవాళ మీడియా ముందు